హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం వీర సమ్మనను కలిగించే ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద మాత్రల్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, వాటి యొక్క కాంబినేషన్ ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందామండి. సో ఈ వీర సమ్మన అంటే త్వరగా వీర్యం పడిపోకుండా ఎక్కువసేపు వీర్యం స్తంభించి ఉంచడానికి కావాల్సినటువంటి ఈ అద్భుత చిట్కా. దీన్నే మనం చాలా మంది శీఘ్ర స్ఖలనం సమస్య అని కూడా అంటూ ఉంటారు. ఈ శీఘ్ర స్ఖలనం సమస్య అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక వీర్యం స్ఖలనం అయిపోతూ ఉంటుంది. అయితే ఇది కూడా రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి ఇలాగే అయినా మాత్రమే మనం ఇలాంటి సమస్యగా గుర్తించాలి. ఇక వీర్యం ఎక్కువసేపు స్తంభించి ఉంచడానికి నరాల బలహీనతల వల్లనే ఈ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి నరాలకు మంచి బలాన్ని కనుక మనం చేకూర్చినట్లయితే వీర్యం ఎక్కువసేపు స్తంభించి ఉంచడానికి, ఎక్కువసేపు గట్టిపడడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి కావాల్సినటువంటి మనకు తెచ్చుకోవాల్సినటువంటి మూలికలు ఏంటి, వాటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, ఆ మాత్రలు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటికి చెప్పే ఐటమ్స్ అనేది రెండు విధాలుగా, అంటే రెండేమో ఒక మోతాదులో, మిగతా ఇంకొక మోతాదులో తీసుకోవాలి. ఆ మోతాదు గురించి చెప్తాను. దీనికి కావాల్సిన అక్కలకర్ర చూర్ణము, గుర్తుపెట్టుకోండి, అక్కలకర్ర చూర్ణము, కస్తూరి బెండ గింజల చూర్ణం, ఈ రెండింటిని ఒక 100 గ్రాముల చొప్పున తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అక్కలకర్ర చూర్ణము, కస్తూరి బెండ గింజల చూర్ణం, ఇవి రెండు కూడా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో అవైలబుల్ గా ఉంటాయి, లేదా మీరు ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని తెప్పించుకోవచ్చు. ఈ రెండింటిని సమభాగాలుగా అంటే 100 గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటి అన్ని కూడా పావు వంతు అంటే 25 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ఓకేనా? దీనికి కావాల్సింది శొంఠి, గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి. ఓకేనా? శొంఠి, వస, జాజికాయ, శొంఠి, వస, జాజికాయ, మిరియాలు, లవంగాలు, మంచి గంధం, వీటన్నిటిని కూడా తగు పాలలో మంచిగా కలుపుకొని, అంటే అన్నిటిని కూడా నేను చెప్పినట్టుగా 25 గ్రాముల చొప్పున తీసుకొని దోరగా వేయించి, ఆల్రెడీ పొడి చేస్తుంటే అవసరం లేదు, లేదంటే దోరగా వేయించి చల్లార్చి వీటిని పొడి చేసుకొని ఈ అన్ని పొడిల మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత దీనిలో సరిపడినంత, గుర్తుపెట్టుకోండి, సరిపడినంత తేనెను కలుపుకుంటూ దాన్ని చిక్కగా కలుపుతూ ఉండాలి. ముద్దలాగా అవుతుంది, మరీ హెవీగా కలపద్దు, లూజ్గా అయిపోతుంది. అలా కాకుండా తక్కువ కలుపుకొని, ఒకవేళ కొంచెం బాగా లూజ్గా అయితే మళ్ళీ ఇందులో అక్కలకర్ర చూర్ణం కానీ, కస్తూరి గింజల చూర్ణం కానివ్వండి కలుపుకొని ముద్దలాగా తయారు చేసుకొని చిన్న గుళికలు, అంటే ఉసిరి గింజ అంత, బఠానీ గింజ కన్నా కొంచెం పెద్ద సైజులో, ఓకేనా, ఆ మోతాదులో గుండ్రగా బిల్లలాగా గోళీలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరనివ్వండి. వాటికి ఏం ఖరాబ్ కావు, ఎందుకంటే మనం దీనిలో నీరు కలపలే కాబట్టి ఖరాబ్ కావు. సో వాటిని చిన్న మాత్రలాగా చేసుకొని వాటిని ఆరబెట్టుకొని ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పూట అన్నం తినడానికి 1 గంట ముందు, అన్నం తిన్న తర్వాత కాదండి, అన్నం తినడానికి 1 గంట ముందు ఈ మాత్ర వేసుకొని నీళ్ళు తాగండి. తాగిన తర్వాత ఒక గంట తర్వాత భోజనం చేయొచ్చు. ఇలా ప్రతిరోజు కనుక చేస్తుంటే ఇది శరీరాల్లో ఉన్నటువంటి మన తిన్న ఆహారాన్ని చక్కగా డైజెస్ట్ చేస్తుంది. అండ్ తిన్న ఆహారంలో వ్యర్థాలను, అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను కూడా బయటికి పంపిస్తుంది, జీర్ణక్రియను వృద్ధిపరుస్తుంది. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్, నరాల యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి, మెదడుకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచి మంచి ప్రశాంతత చేకూర్చడానికి, మంచి నిద్రని ఇవ్వడానికి, శరీరానికి కావాల్సినటువంటి పటుత్వాన్ని, బలాన్ని, స్టామినాని ఇవ్వడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మీరు చిట్కా వల్ల ఈ స్టామినా కానివ్వండి, పటుత్వం, బలం మీరు పొందినట్లయితే ఆటోమేటిక్ గా శరీరం యొక్క రక్త ప్రసరణ వృద్ధి చెంది ఎక్కువసేపు అంగం స్తంభించి ఉంచడానికి కావాల్సినటువంటి పటుత్వాన్ని మనకు అందిస్తుంది. చూడండి, అంగం గడిపడిపోతే సరిపోదండి, దాన్ని చేయడానికి కావాల్సిన ఎక్కువసేపు స్తంభించి ఉండడానికి, అలాగే రతి చేయడానికి కావాల్సినటువంటి స్టామినా కూడా శరీరానికి అవసరం. సో ఇవన్నీ కూడా ఈ చిట్కా ద్వారా మనం పొందుతూ ఉంటాం. కాబట్టి అంగం చక్కగా గట్టిపడుతూ ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటాము. ఎక్కువసేపు మనం చేయడానికి శరీరానికి కావాల్సినటువంటి స్టామినా అందుతుంది. ఎక్కువసేపు కూడా నిలబడి, అంటే వీర్యం త్వరగా స్ఖలనం కాకుండా ఎక్కువసేపు నిలబడి ఉండడానికి కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చిట్కా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది. నేను ఏదైనా సరే ఫలితం ఉంది అంటే మాత్రమే ఆ చిట్కాని మీ ముందుకు తీసుకొస్తాను. ఈ చిట్కా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఒకసారి జస్ట్ ప్రయత్నం చేయండి. ఒకవేళ సమస్య ఇంకా క్రిటికల్ గా ఉంది, లేదా చిట్కాలు మేము చేసుకోలేము, లేదా చేసుకున్న ఫలితం సరిగ్గా ఉండడం లేదు అంటే మీలో సమస్య అధికంగా ఉంది అని అర్థం. అధికంగా సమస్యలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని కొరకు మీకు, అంటే ఒకవేళ మీ సమస్య గురించి మీకు తెలుసుకోవాలనుకున్నా, లేదా ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మమ్మల్ని సంప్రదించాలి అనుకున్నా కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కి నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మేము అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. అండ్ రాలేని పరిస్థితి ఉంటే మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకున్న అవకాశం నాట్ వైద్యం ఛానల్ అందిస్తుందండి. అండ్ మీకు
కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.